5th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అని పురస్కరించుకొని 16 days క్యాంపెయిన్ నడుస్తుంది. ఆ క్యాంపెయిన్ని ఎండ్గా లాస్ట్ డేగా ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ యాక్చువల్లీ ఎలాంటి వాళ్ళకంటే, ఫర్ సపోజ్ డిజిటల్ వైలెన్స్ జరిగింది అయినా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ట్రాలింగ్ చేశారు ఎవరైనా, లేకపోతే బ్యాడ్ స్పీచ్ చెప్పారు, వాళ్ళు హేట్ స్పీచ్ చెప్పారు అయినా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ బయటికి రండి, కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేస్తేనే అందరికి అర్థమైంది, వాళ్ళు స్టాప్ చేస్తారు. అండ్ ఈ ర్యాలీ వాళ్ళ కోసం కూడా, ఎవరైతే కొంచెం ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళు మార్ఫింగ్ చేసి హేట్ స్పీచ్ చేసి వీడియోస్ తయారు చేసి ఎవరైతే పెడుతున్నారో కొంచెం సంతోషం కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ ర్యాలీ. వద్దు, కావాలంటే ఏఐతో పెరుగుతున్న టెక్నాలజీతో మేము గ్రోత్ చేసుకుందాం, కానీ ఇలాంటివి పెంపొందించుకోవద్దు. గ్రోత్ని చూద్దాము, ఇలాంటివి వైలెన్స్ని అరికడదాము. సో డిజిటల్ వైలెన్స్ని అరికడదాం, డిజిటల్ గ్రోత్ని చేపడదాం అనేసి నినాదంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఐఎంఏ అండ్ గుంటూరు ఫాక్సీ సొసైటీ ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు అండ్ నిర్వహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పెరిగిపోతున్న విషయం మనందరికీ తెలుసు. దీన్ని నిరోధించడానికి కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తేవాల్సిన అవసరం ఉంది. చట్టాలు తేవడమే కాదు, ఆ చట్టాలను కఠినంగా అమలు జరిపినప్పుడు మాత్రమే ఈ వైలెన్స్ని మనం తగ్గించగలం. కాబట్టి భారతదేశం ఉమెన్స్ మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది, ఎంతో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ డిజిటల్ వైలెన్స్ మీద తక్షణమే తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం, ఐఎంఏ తరఫున కోరుతున్నాం. యాక్టివిజం ఇవాళతో December 10 హ్యూమన్ రైట్స్ డేకి జరిగింది. ఈ రోజు ఇది మెయిన్గా అవేర్నెస్ అందరికీ తీసుకొస్తానికి. ఈ యొక్క డిజిటల్ వైలెన్స్ అనేది చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. Please like, comment, subscribe and tap on the bell icon. Thank you for watching.